హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నథింగ్ ఇయర్ 2 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన లాగానే కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసినప్పుడు కూడా దాని ప్రైస్ అనేది, ఫీచర్స్ అనేవి, డిజైన్ అనేది వేరే లెవెల్లో ఉండే. ఈసారి కూడా అలానే ఉంటాయని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే నథింగ్ ఇయర్ 2. సో మరి ప్రీవియస్గా లాంచ్ చేసింది చాలా సక్సెస్ఫుల్ టీడబ్ల్యూఎస్. సో మరి ఇది కూడా అలానే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఇలా బ్రేక్ చేసేద్దాం. యాక్చువల్లీ వీళ్ళన్నీ యూనిక్గానే ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఈ ప్యాకేజింగ్ కూడా మనకు యూనిక్గానే కనిపించేస్తుంది. సో దీని అంతటిని మనం ఇలా బ్రేక్ చేసేసి ఇది ఎలా ఉందో చూద్దాం. మొత్తం బ్రేక్ అయిపోయింది. ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇవన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. వీళ్ళ ఫాంట్, తర్వాత వీళ్ళకి సంబంధించిన యూజర్ మాన్యువల్. సో మరి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన పేపర్ క్వాలిటీ కూడా మనకు కొంచెం యూనిక్గానే కనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కనిపించేస్తుంది. వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి ఈ టీడబ్ల్యూఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది. లాస్ట్ టైం ఎలాగైతే 1లో లాంచ్ చేశారో 2 కూడా అలానే కనిపించేస్తుంది. కాకపోతే కొంచెం కాంపాక్ట్గా కనిపిస్తుంది. చూడడానికి చూడండి, చాలా స్టైలిష్ కనిపించే టీడబ్ల్యూఎస్ ఇది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన కేసు ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా సూపర్గా కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు దీనిలో కొన్ని ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేబుల్ కూడా మనకు చాలా సాలిడ్గా అయితే కనిపిస్తుంది. సో మరి వీటన్నిటి సైడ్ కొంచెం ఈ టీడబ్ల్యూస్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీని కేస్ డిజైనే యూనిక్ డిజైన్, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో నుంచి మనం దీన్ని బయటకు తీసిన వెంటనే చూడండి, టీడబ్ల్యూఎస్ అనేవి చాలా స్టైలిష్గా కనిపించేస్తున్నాయి. సో ఈ డిజైన్ అనేది మనం జనరల్ చూడం. నేనైతే చాలా టీడబ్ల్యూఎస్లు అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను, కానీ ఇటువంటి డిజైన్లో ఉండేది ఎప్పుడు అన్బాక్సింగ్ చేయలేదు. సో మరి ఇక్కడ చూడండి, దీని లోపల ఉండే ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇది కనిపించేస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఉండే ఈ వైట్ కలర్ ప్లస్ ఈ ట్రాన్స్పరెంట్ ప్లస్ ఇక్కడ ఈ రెడ్ వైట్ ఇదంతా మనకు ఒక యూనిక్నెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, అంటే స్టైలిష్ కనిపించడానికి. సో మరి మనకు కావాల్సింది ఇది కాదు కదా. దీంతో పాటే మనకు అసలు ఇయర్ బడ్స్ మనం ఎందుకు కొనుక్కుంటాం? సౌండ్ క్వాలిటీ కోసం. సో మరి దీని సౌండ్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి సౌండ్ క్వాలిటీ విని దాని లేటెన్సీ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీని డ్రైవర్ గురించి మాట్లాడినట్టయితే 11.6 mm డైనమిక్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. సో దాని కారణంగా మనకు సౌండ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడితే అప్ టు 40 dB వరకు అయితే ఇది ఉంటుంది. దాంతోపాటే దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఇక మరి వెయిట్ గురించి మాట్లాడితే ఈ ఇయర్ బడ్స్ 4.5 grams మాత్రమే ఉంటుంది. కేసు గురించి మాట్లాడితే 51.9 grams ఉంటుంది. మరి ఐపీ రేటింగ్ తోటి వస్తుందా అంటే ఈ బడ్స్ వచ్చేసి IP54 తోటి వస్తాయి, కేసు వచ్చేసి IP55 తోటి వస్తాయి. జనరల్గా మనము ఈ జిమ్ వగైరా చేసేటప్పుడు వచ్చే ఈ చెమట ఇవన్నిటినైతే తట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక మనకి ఇన్-ఇయర్ డిటెక్షన్ ఉంటుంది. దాంతోపాటే గూగుల్ ఫాస్ట్ పేర్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ స్విచ్ పేర్ ఉంటుంది, డ్యూయల్ కనెక్షన్ ఉంటుంది, క్లియర్ వాయిస్ టెక్నాలజీ ఉంటుంది. అంటే మనకు దీనిలో 3 mics పర్ బడ్స్ ఇచ్చిన కారణంగా వాయిస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఎల్ఈడి ఛార్జింగ్ స్టేటస్ ఉంది, లో ల్యాగ్ మోడ్ అని చెప్పేసి అయితే దీనిలో వీళ్ళు ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే ఒక్కొక్క బడ్స్లో వచ్చేసి 33 mAhని యూజ్ చేసేస్తే కేసులో వచ్చేసి 485 mAhని అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా మనకు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. ఇలాగో మనకు దీనిలో ఇక వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేసేసారు 2.5 wattsది. సో దానికన్నా కూడా మనకు ఫాస్ట్గానే ఇది ఛార్జింగ్ ఎక్కిపోద్ది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లూటూత్ 5.3 తోటి ఇచ్చిన కారణంగా పేరింగ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ టీడబ్ల్యూఎస్ చెవిలో పెట్టుకున్న తర్వాత బయట నుంచి ఇంత సౌండ్ కూడా మనకు రావట్లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చాలా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ వాడాను. సో వాటితో పోల్చుకున్నట్టయితే దీని నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటే దీనిలో ఉండే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అది కూడా సూపర్గా అనిపించింది. దాంతోపాటు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే దీనిలో నాకు ఫిట్టింగ్. సో చెవిలో పెట్టుకున్న తర్వాత ప్రాపర్గా ఇది ఫిట్ అవుతుంది. అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా లైట్ వెయిట్గా, అంటే మనం ఏదో జిమ్ చేసినప్పుడు లేకపోతే జాగింగ్ వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటిప్పుడు జారి పడిపోతా అని లేకుండా చాలా బాగా. ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే నాకు ఇప్పుడు చెవిలో నుంచి ఇట్లా బయటకు వచ్చాయి కదా, కొన్ని ఇంతవరకు ఉంటాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మరి ఇట్లా బయటకు వచ్చినప్పుడు నాకు అంత బాగా అనిపించదు. కాకపోతే ఇది పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. కొన్ని రౌండ్ కూడా ఉంటాయి. సో దాంతో పోల్చుకున్నట్టయితే మనకు ఈ లైన్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు సరే, దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే మనం వాల్యూమ్ని అప్ చేసుకోవడానికి, డౌన్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే మన కిందికి పైకి స్వైప్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే దీనిలో నాకు
దీనిపైన మనకు రెడ్ కలర్ది వైట్ కలర్ది చిన్న డాట్ ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఇదెందుకు అంటే మనం ఫైండ్ చేయడానికి, అంటే లెఫ్ట్ది ఏంటి రైట్ది ఏంటి అంటే జనరల్గా మనం తీసుకొని దీనిలో చిన్న అక్షరాలతో వీళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. సో మరి దాన్ని మనం ఎత్తుకొని పెట్టుకునే బదులు పైన ఇక్కడ మనకు రెడ్ది, తర్వాత ఇక్కడ వైట్ది డాట్ ప్రొవైడ్ చేసిన కారణంగా మనము చెవిలో పెట్టుకోవడానికి ఈజీగా అయిపోద్ది అన్నట. ఇది రెడ్ ఉంది అంటే ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్, పైన వైట్ కలర్ డాట్ ఉంది అంటే ఇది లెఫ్ట్ సైడ్ది అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఛార్జింగ్ కేసులో కూడా దీన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు వైట్ డాట్ సైడ్లో దానికి సంబంధించింది అంటే లెఫ్ట్ది, రెడ్ డాట్ సైడ్లో రైట్ దాన్ని ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనకు పెద్ద కష్టం అయితే ఏమనిపించదు. దాంతోపాటే ఈ కేస్ని మనం పట్టుకోవడానికి గ్రిప్ ఏదైతే ఉంటుంది ఇక్కడ గ్రిప్ లాంటిది ప్రొవైడ్ చేశారు చూడండి. సో అంత యూజ్ అనిపించకపోవచ్చు మీకు, కాకపోతే మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి. అంటే ఈ చిన్న చిన్న విషయాలే మనకు చాలా మ్యాటర్ చేస్తాయి. ఈ రెడ్ కలర్లో ఇవ్వడమైనా కానివ్వండి, లేకపోతే ఇలా పట్టుకోవడం అయినా కానివ్వండి, లైట్ వెయిట్ అయినా కానివ్వండి, చెవులకు ఆ పెట్టుకునే పొజిషన్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి. సో మరి వీటన్నిటి మనం పక్క పెట్టినట్టయితే మనం అసలు ఈ టీడబ్ల్యూఎస్ ఎందుకు కొనుక్కుంటామంటే మాట్లాడడానికి ఎదుటి వాళ్ళతోటి ప్లస్ సాంగ్స్ వినడానికి. సో వీటి గురించి మనం మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం లాస్ట్ టైం టీడబ్ల్యూఎస్ వీళ్ళది పోల్చుకున్నట్టయితే బేస్ అనేది అంత బాగా వచ్చేది కాదు. కాకపోతే ఈసారి నేను విన్నాను, నాకు మటుకు మాత్రం బేస్ అనేది బాగా అనిపించింది. అంటే మరీ చెవులు పగిలిపోయేంత బేస్ కాదు, కానీ నాకైతే సరిపోయేంత బేస్ అయితే దీనిలో నాకు అనిపించింది. దాంతోపాటు వోకల్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అవన్నీ మనకు చాలా క్లియర్ కట్గా అయితే వినిపిస్తున్నాయి. మనం మార్కెట్లో చాలా రకాల టీడబ్ల్యూఎస్లు చూస్తూ ఉంటాం, కాకపోతే ఇటువంటి టీడబ్ల్యూఎస్ క్రియేట్ చేయాలి అంటే చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. సో వాళ్ళు అదే చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఈ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి దీనికి యూనిక్ పాయింట్ అయితే ఈసారి ఈ సౌండ్ ఏదైతే ఉంటుందో సౌండ్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు ఆ కాల్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అంటే అది మన యూసేజ్ని బట్టి మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలా, తక్కువ ఉండాలా, దాంతోపాటే మనకు ఈ సౌండ్లో ఉండే ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో, ఒక సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ మనము ఈజీగా మన అడ్జస్ట్మెంట్కి తగ్గట్టు ఈ యాప్ యూస్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి దీని ప్రైస్ అయితే నాకు తెలియదు, కాకపోతే ఫీచర్స్ మాత్రం అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. డిజైన్ పరంగా చూసుకున్నా, మీరు బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నా, సౌండ్ పరంగా చూసుకున్నా, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా, అంటే మనం ఎక్కడైనా ఇది పెట్టి మర్చిపోయినప్పుడు మనకి దీన్ని ఫైండ్ చేయడానికి వచ్చే సౌండ్ అయినా కానివ్వండి, సో అవన్నీ అంటే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయినా కానివ్వండి, ప్రతిదీ నాకు క్లియర్గా అనిపించింది. సో ఫైనల్గా నథింగ్ నుంచి వచ్చిన ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రైస్ ఏముంటుందో కింద కామెంట్లో రాయండి.